తెనాలి పురపాలక సంఘం కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపారస్తులు, వర్తక సంఘాలు, వినియోగదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్పు బజార్లోని తాడిపర్తి అంజమ్మ కళ్యాణ మండపంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఉప్పు బజార్లోని తాడిపర్తి అంజమ్మ కళ్యాణ మండపంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, తెనాలి పురపాలక సంఘం సంయుక్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపారస్తులను, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ నజీమా బేగం మాట్లాడుతూ, గతంలో మార్కెట్ నుండి కానీ, వర్తక షాపుల వద్ద కానీ ఇంటికి కావలసిన వస్తువులు తీసుకువెళ్లాలంటే ఒక చేతి సంచిని కానీ, దాని పరిణామానికి తగ్గట్టుగా వైర్ బుట్ట కానీ తీసుకువచ్చి వాటిని తీసుకువెళ్లటం ఆనవాయితీగా ఉండేదని అన్నారు. నేడు ఆ పరిస్థితులు పోయి ఖాళీ చేతులతో బయటకు వచ్చి క్యారీ బ్యాగులు ఇంటికి తీసుకెళ్లే పరిస్థితులు వచ్చాయని ఆమె చెప్పారు. దీనివల్ల ప్రతి వస్తువుకి క్యారీ బ్యాగ్ వాడటం వల్ల పొల్యూషన్ పై పడి తీవ్ర ప్రమాదకారిగా తయారవుతోందని ఆమె చెప్పారు. సముద్ర గర్భంలో 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ గూడు కట్టుకుని ఉందని, దాని ప్రభావం వల్ల భూ వాతావరణంలో ప్రమాదకర పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని నజీమా బేగం తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్క వినియోగదారుడు, వ్యాపారస్తుడు 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ని వాడవద్దని విజ్ఞప్తి చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ నేపథ్యంలో ఎవరైనా అమ్మినా, ఎవరైనా కొన్నా ఉపేక్షించేది లేదని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆయన తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, 20వ వార్డు కౌన్సిలర్ దేశ్ యుగంధర్, వ్యాపారస్తులు పాల్గొన్నారు. మన మానవ మనుగడ ధోరణి మారాలండి. మెయిన్ ట్రేడర్స్ అంటే మీరు ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెగ్యులేట్ చేస్తుంది, కానీ ట్రేడర్స్ని మేము రెగ్యులేట్ చేయలేము. ట్రేడర్స్ అనేది అర్బన్ లిమిట్స్లో కమిషనర్ గారికి పవర్స్ ఉంటాయి. ఇనీషియల్గా మీరు ఇదే అంటే 2011లో ప్లాస్టిక్ రూల్స్ వచ్చినాయి కదా. రూల్స్ వచ్చినప్పుడు థిక్నెస్ ఆఫ్ ది 20 మైక్రాన్స్ ఉండేది, తర్వాత 40 మైక్రాన్స్ అయింది, తర్వాత 50 మైక్రాన్స్ అయింది. ఇవన్నీ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు మైక్రాన్స్ థిక్నెస్ని పెంచుకుంటా పోతున్నారు. ఇప్పుడు నౌ ఇట్ ఈజ్ ఫ్రమ్ 2022 ఆన్వర్డ్స్ ఇట్ ఈజ్ 120 మైక్రాన్స్. అంటే 120 మైక్రాన్స్ లోపల ఉండే ప్లాస్టిక్ అనేది 120 మైక్రాన్స్ లోపల ఉండే ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేసినట్టే లెక్క. అంటే ఆ బ్యాన్ చేసిన ప్లాస్టిక్స్ని మన ట్రేడర్స్ మిత్రులు ఎవరైనా మీరు సప్లై చేసినట్లు తెలిస్తే మీకు ఫస్ట్ ఇనీషియల్గా ట్రేడ్ లైసెన్స్ రద్దు అవుతుందండి. ఇక కమింగ్ రేపు 1 ఏప్రిల్లో గుంటూరులో కూడా పెట్టేశారు ఇదే గుంటూరు కమిషనర్ గారు. ఫ్రమ్ 1 ఏప్రిల్ కంప్లీట్ బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. తర్వాత ఆఫ్టర్ 1 ఏప్రిల్ ఒక 1 మంత్ గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది, అంటే మే వరకు. ఆ మే తర్వాత స్ట్రిక్ట్గా ఈ రూల్స్ ఇంప్లిమెంట్ అవుతాయండి. ఇక్కడ యాజ్ సచ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరన్నా ఉన్నారు చేస్తున్నారు అంటే అది 100% పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారి మీద ఆల్రెడీ ఫైన్స్ వేయడం జరిగింది. బ్యాక్ గ్యారెంటీలు తీసుకొని ఉన్నారు. తెనాలి ఆటో నగర్, సుల్తానాబాద్ కానీ, మన గుంటూరు ఆటో నగర్ కానీ వాళ్ళందరి మీద రైడ్స్ చేసి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, కమిషనర్ 15 డేస్ బ్యాక్ మంచి కార్యక్రమాలు మీ అందరి సహకారంతో చేశాం. ఇప్పుడు ఈరోజు మళ్ళీ మనకి ఇంకేమైనా కానీ ఈ యొక్క ప్లాస్టిక్ వాడేటువంటి క్రమంలో మనకేమైనా కానీ డౌట్స్ కానీ, అపోహలు కానీ, భయాలు కానీ, ఇంకోటి ఏదైనా ఆల్టర్నేటివ్స్ విషయాలు కానీ, ఇలాంటి విషయాలన్నిటిపైన ఒక మంచి అవగాహన కల్పించడానికి ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఈ గారు స్వీట్కి వచ్చారు. సో వారు మన మధ్యకు వచ్చి మనకు జరగేటువంటి ఈ యొక్క ప్లాస్టిక్ వల్ల ఎట్లాంటి లాసెస్ ఉన్నాయి, అదేవిధంగా ఆల్టర్నేటివ్గా ఏది వాడుకోవాలి, వాడకపోతే కనుక జరిగేటువంటి లాసెస్తో పాటు ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటివి, వాటిని ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ చేయబోతున్నామో అనేటువంటి